కొనసాగుతున్న పనుల్ని పూర్తి చేసేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆర్థికంగా ప్రాజెక్టులు భారం కాకుండా చూడాలని భావిస్తున్న రైల్వే బోర్డు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఫలితంగా రానున్న రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంటుకి ఈ నెల 26న సమర్పించనున్న రైల్వే బడ్జెట్లో ట్రాకులకు సంబంధించిన కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన తగ్గే అవకాశాలున్నాయి. ఇతర ప్రాజెక్టులలో కూడా ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చే వాటికి తప్ప మిగిలిన వాటికి అంత ప్రాధాన్యం ఉండదని తెలుస్తోంది. ఒక్క దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు, నడుస్తున్న బడ్జెట్లో మంజూరు చేసిన పనులకు కొత్త లైన్ల కోసం 11,500 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. రానున్న బడ్జెట్లో ఇంత మొత్తంలో నిధులిచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ మేరకు బడ్జెట్కు నెల రోజుల ముందుగానే అన్ని జోనల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇష్టానుసారం ఇచ్చిన పనులన్నిటికీ ప్రాధాన్య క్రమాలు నిర్ణయించాలని, వాటికి మాత్రమే పరిమితంగా నిధుల విడుదల ఉంటుందని స్పష్టం చేసింది. తీవ్ర ఆర్థిక క్లిష్ట పరిస్థితి దృష్ట్యా తక్కువ వ్యయంతో పూర్తయ్యే పనులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశించింది. ప్రాజెక్టులలో గేజ్ మార్పిడికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రైల్వే బోర్డు కోరింది. మన రాష్ట్రంలో జరుగుతున్న 5 గేజ్ మార్పిడి పనులకు దాదాపు 292 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. డబ్లింగ్ నకు ప్రధాన లైన్లో పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 11 ప్రాజెక్టులకు జరుగుతున్న డబ్లింగ్ పనులకు 2,600 కోట్లకు పైగా నిధులు కావాలి. ఖాజీపేట, విజయవాడల మధ్య 219 కిలోమీటర్ల 3వ లైన్ విద్యుదీకరణ నిర్మాణానికి 1,054 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ కోటి రూపాయలు మాత్రమే నిధులిచ్చారు. ప్రస్తుతం బడ్జెట్లో దీనికి ఎంత నిధులిస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు పూర్తిగా ట్రాక్ మార్పిడి చేయవలసినవి దాదాపు 170 ప్రాజెక్టులు ఉన్నాయి. భద్రత దృష్ట్యా పాతవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నా నిధులను ఏ మేరకు మంజూరు చేస్తారన్న దానిపైనే ఈ పనులు ఆధారపడి ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 16 ప్రాజెక్టుల నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు 6,546 కోట్ల రూపాయలు అవసరం. ఇవి కాకుండా కొవ్వూరు, భద్రాచలం, అక్కన్నపేట, మెదక్ మధ్య 2 కొత్త లైన్లను ప్రతిపాదించారు. ఈ 2 ప్రాజెక్టులకే 980 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇప్పటి వరకు కేవలం 1 కోటి చొప్పున బడ్జెట్లో నిధులు విడుదలయ్యాయి. ఈసారి బడ్జెట్లోనూ నిధులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.